లిక్కర్ స్కామ్ లో మీ తప్పు లేకపోతే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని జగన్ కు సూచించారు షర్మిల. ఏ అవినీతి చేయకపోతే దమ్ముంటే ఏసీబీతోనో సీబీఐతోనో విచారణ కోరాలన్నారు. వైసీపీ హయాంలో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. కానీ నా అభ్యంతరం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినవారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. కాదంబరి జైత్వాల్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు. అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి. ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. నా తప్పు లేకపోతే నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? వారు ఎందుకు ఇప్పుడైనా మీడియా మీటింగ్ చెప్తున్నారు కదా, ఇప్పుడైనా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు అమ్మాము అన్న సమాధానం ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చెప్పకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు, మచ్చలేని వాళ్ళు, అవినాష్ను కూడా సిబిఐ దోషి అని ఆరోపిస్తాం. అలాంటి వాడిని పట్టుకొని అమూల్ బేబీ చిన్నవాడు ఏం తెలియదు అని పక్కనే పెట్టుకొని తిరిగిన వాళ్ళు మీరు. మీరు చెప్పే స్టేట్మెంట్లకి మీరు నా పక్కనే పెట్టుకున్నాను వీళ్ళని, కాబట్టి వీళ్ళంతా మచ్చలేని మనుషులు అని మీరు ఇచ్చే క్రెడిట్ ఎవరికి కావాలండి? మీరు నిజంగానే నిర్దోషులైతే ఒక పద్ధతి ఉంది, ఈ సిస్టంలో ఒక పద్ధతి ఉంది. హౌ యూ కెన్ కమ్ అవుట్ యాజ్ అన్ ఇన్నసెంట్. బట్ అది చేయటం లేదు కదా మీరు. వెరీ డిసప్పాయింట్.